గొడవలు పెట్టాలనుకున్నారు, పెట్టారు. చిచ్చు దేశమంతా రాజేస్తున్నారు. ఇంగ్లీష్ అనేది పరాయోడి భాష. కానీ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ ఉండాలని మాత్రం ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడతారు. అంటే పరాయోడి భాష ఓకే. మన దేశంలోని హిందీ భాష నార్త్ ఇండియాలోనే కాదు ఈ దేశం మొత్తం మీద అత్యధికంగా మాట్లాడే భాష అది. అది నేర్చుకోవద్దంటారు. తమిళనాడులో బిగినైంది, ఇప్పుడు మహారాష్ట్రలో. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉండే చోట్ల ఈ గొడవలు క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీలు సొంత భాషలో ప్రజలు ఉన్నంత వరకు, ఢిల్లీ రాజకీయాలు తెలియనంత వరకు వీళ్ళు చెప్పేది నిజమని నమ్ముతారు. వీళ్ళే గొప్ప నాయకులు అనుకుంటారు. ఢిల్లీ రాజకీయాలు తెలిసి, అక్కడ భాష తెలిసి, అక్కడ విషయాలు తెలిస్తే వీళ్ళని చీ కొడతారు, కొడతారు, అంటారు. కాబట్టి కథలు నడుపుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో మొన్నటిదాకా గొడవపడ్డటువంటి రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే ఇప్పుడు ఒకటవుతారట హిందీ అంశంలో. ఈ విషయాల్లో మాత్రం అక్కడ భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకోసం ఎవరైతే ఈ ఉద్ధవ్ థాకరే దగ్గర నుంచి విడిపోయి వచ్చినటువంటి షిండే ఉప ముఖ్యమంత్రి పదవి తీసినప్పటి నుంచి పేరుకి ఆ పదవిలో ఉన్నాడు, కానీ అలకగానే ఉన్నాడు. మళ్ళీ ఆనాడు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చిన షిండే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం వాళ్ళతో చేతులు కలిపాడు అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట.